బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమి రాజకీయాల్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత కూటమి నేతలపైనే నిప్పులు చెరిగారు. బంగారుగూడెంలో జరిగిన గ్రామసభ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నన్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఊరుకోను, అవసరమైతే రాజీనామా కూడా సిద్ధమంటూ ఆయన విసిరిన సవాల్ కూటమిలో కలకలం రేపుతోంది. కూటమిలోని కొందరు టీడీపీ నేతలు పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని బొలిశెట్టి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి కనీస ప్రోటోకాల్ ఇవ్వకుండా అధికారిక పనులు నిర్వహిస్తున్నారని, ఇకపై ఇలా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో కులాల పేరుతో ప్రజలను విడదీసి రాజకీయాలు చేస్తున్నారని స్థానిక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శిస్తున్నా కనీసం ఖండించిన టీడీపీ నేతల తీరును ఆయన తప్పుబట్టారు. కొందరు టీడీపీ నేతలు వైసీపీ నాయకులతో కలిసి రాజకీయం చేస్తున్నారనే అనుమానం తనకుందని సంచలన ఆరోపణ చేశారు. నేను ఎవరికైనా అన్యాయం చేశానని నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోతానని తెగేసి చెప్పారు. గతంలో మంత్రులనే లెక్క చేయలేదు, ఈ బచ్చాలు నాకు లెక్క అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాజకీయాల కోసం ఆస్తులు డబ్బు పోగొట్టుకున్నానని, 2029 వరకు తాను ఉంటానో లేదో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తూనే తనలోని రెండో కోణాన్ని చూడొద్దని హెచ్చరించారు. మొత్తానికి బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమ గోదావరి జిల్లా కూటమి రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించాయి. దీనిపై టీటీడీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. మన నాయకుడిని తిట్టడానికి సిగ్గు కూడా లేకుండా, కనీసం కేసు కూడా పెట్టకుండా, మేము పార్టీలో ఉండి జీతాలు తీసుకుని కనీసం ప్రెస్ మీట్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో నేను చాలా సిగ్గుపడుతూ ఉన్నా. మనకి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు. ఇవాళ నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే 2014 సంవత్సరంలో ముళ్ళపూడి బాబురాజు గారు తప్ప తెలుగుదేశం పార్టీతో నాకు అనుభవం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసిన తర్వాత పార్టీలు రిజైన్ చేసి నేను దూరంగా వ్యాపారంలో ఉంటే, ఆ రోజు నా మిత్రుడు, నా సోదర సమానుడైనటువంటి బాబురాజు గారు నన్ను దగ్గరికి వచ్చి, మీరు మనసు చైర్మన్ అవుతారు, మనకు బాగుంది, 2014లో మనం నెగ్గుతామంటే, ఆ రోజు అప్పుడు కూడా మన పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా ఎలక్షన్ నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను గెలిస్తే నాకు సహకరించిన వ్యక్తి బాబురాజు గారు. ఆ విశ్వాసంతో నేను ఎమ్మెల్యేని ఓడిపోయినా, ఎమ్మెల్యే గెలిచినా ఆయన ఏం చెప్తే గడిచిన 2 సంవత్సరాలు అదే చేశాను తప్ప, ఆయన చెప్పిన అధికారులు వేసాను తప్ప, ఆయన చెప్పిన పోస్టింగ్లు ఇచ్చాను తప్ప, నేను ఏది కూడా ఒక పూట భోజనం పెడితే ఎన్ని పదవులు ఇస్తాం మిమ్మల్ని తీసేసాను అన్న సందర్భాన్ని ఒకసారి గుర్తుంచుకోమని చెప్తా ఉన్నా. అసలు కులం ఏంటి? రాజకీయాల్లో కులం ఏంటి? ఒక కులం ఇస్తే మనం నెగ్గుదామా? మన అందరూ కలిసి ఉంటే రాజకీయ మంచి సమాజాల స్థాపనకు మనం ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికీ భయపడేది లేదు. ఒక మంత్రిని కూడా నేనేం లెక్క చేయలేదు 5 సంవత్సరాల పాటు. ఇలాంటి బచ్చగాని నేను అసలు లెక్క చేయను. నా మీద నిరంతరం తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు, నా మీద నిరంతరం తెలుగుదేశం సీఎం గారికి ఫిర్యాదు. నేను ఏ తెలుగుదేశం నాయకుడి కన్నా అన్యాయం చేశానని చెప్పి